ఏమైనా మర్యాదగా లేకుంటాడు ఈయన. ఏమనుకున్నావు అయితే? పర్వాలే. అవును, మరి ఇక్కడ ఎందుకు వచ్చినట్టు? మనమా ఏడు పండక్కి ఇంటికన్నా నన్ను ఒకరు అడిగాడు, ఏడకాయ మీరు పోకరా పోతారంటే ఏట్లేకనన్నా. ఏట్లేకేంది అని అన్నారు. ఓహో, పండగని కూడా చెప్పాలి నువ్వు. ఏట్లేకనన్నా. అందుకనే ఇట్లా పడిపోయి దగ్గు రావాలంటే ఓహో దీనికి ఒకటి ఉంది. అంటే నువ్వు దగ్గర పడిపోయిన దానికి దీనికి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కొంత డబ్బులు ఏందో ఒక చెప్పరా, నేను కూడా అంటానా? ఇటు దగ్గు రావాలంటే పొద్దున్నే నాస్తా చేయితాక 3 అంశాలు. డాక్టర్ కూడా చెప్పడా? అబ్బా నేను డాక్టర్ అసలు. మధ్యాహ్నం అన్నం తినగలిగే 3 అంశాలు. సరే సార్. అది కదా, రాత్రి అన్నం తినగలిగే 3 అంశాలు. అబ్బా, అందుకని ఈ వాటాను తీసుకుంటున్నావు అనుకో. పోట్లో వచ్చి కదా లాస్ట్ లో ఒకటి వస్తుంది. అంతతో లాస్ట్ ఇలాంటి బెట్టలో 2 కొయ్యలు కొట్టుకొస్తారు. అంట కొయ్యలు 6 అడ్డ పొగలు తెస్తారు. 6 పట్టుకుని కదా కథక్కని బిగించుకుంటారు. కథక్కని బిగించుకునేదా? వాడు అవునలే, మళ్ళీ వాడు తాగులే పైకి లేస్తాడని. అంత తేలిగ్గా ఉండరు. 4 పక్కలు ఎత్తుకునేదా. గోయిందా 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 అదనమాట. ఓహో, తాగింది అటువంటి మంచి జరుగుతుంది. సరే అయితే పిల్లకాయలకు కూడా కనపడకుండా బట్లనే ఉంటాం. అవును, కరెక్ట్. అది లొల్లి వేళ చిల్లిపిగా నవ్వెను మనసే మేమవల పుల్లు దివ్వెను.
అయితే మైక్ కూడా మాకు ఒక ఇబ్బంది పెట్టారు. స్టాండ్ దాని అంటే స్టాండ్ ఒక చేతికి పట్టించారు. సరే కానీ ఈ మధ్యన పండగల్లో నీకు బాగలేదంటుంటే ఏం బాగలేదా? నీకు ఆ రోజే చెప్తున్నా ఏంటంటే కాల్చినట్టు తింటానే ఉన్నా నేను. అబ్బా రౌండ్గా చేసి మధ్యలో సిల్లి పెడతారు చూడు మినపడం వాళ్ళు అసలు తిన్నానయ్యా. తీరా చూసుకునే కనుక వీడికి తెలియలే. ఇంకా తీరా చూసుకునే కనుక ఏం చూస్తున్నావు? తెల్లారి ఇవాళ ఇదే కదా పండగ అదే కదా ఏడు పండగ తిన్నాళ్ళు చూసుకునే కనుక నెత్తురు బంక కిందకి తిరుగుతాయా? వరి నాయన నువ్వు హాస్పిటల్ పోవాలి. పర్వాలేదయా, మనిషి బాగలేడు. ఓడు పైకి ఈడేంది హాస్పిటల్కి తీసుకోపోయేదే. మర్చిపోయినా నేను ఎత్తుకుపోవాలి నిన్న. వరి నాయన కదా దెబ్బతింటావు కానీ నువ్వు హాస్పిటల్ ముందు. సరే అయితే హాస్పిటల్ ముందు వద్దుకరా కంకులు అడుగుపో. ఓహో, నల్ల ముందు అంగడాడని అడుగు. నల్ల ముందు ఆయన చేతికి 200 పెట్టు. 200 ఆయన నీ చేతికి తిన్నాళ్ళ కాల్చుకుని అవుట్ ఇస్తాడు. ఓహో, ఇది నెత్తురు బాగా కట్టే చిట్కాలకు పోద్ది. ఓహో, భలే తగ్గిపోతే. అందుకని అంత మాత్రం పైపు అవుట్ ఇస్తాడు. అవుట్ పైపు ఇంటికి తీసుకో. ఇంటికి తెచ్చుకుంటాడు. అయితే కడుపు నిండా కూడు తిను. కడుపు నిండా తిన్నావా? తినిల్లా. ఈ ఆడవాళ్ళకి ఇంట్లో ఉండకూడదు. ఇటువంటి జాతరలో ఇప్పుడు అవతల తరుగుతుంది అనుకో, నువ్వు యువతలు ఉండవు ఆడకు పంపించేసి. ఓహో, ఆ జాతర చూడమని. ఇటువంటి కుర్రోళ్ళు ఉంటే మళ్ళీ నీకు 4 గంటలతో కూడా వదిలి పెడతారు. ఓహో, ఈ జాతరతో పని లేదులే. చంద్రయ్య ఉన్నాడు ఏడా, ఆయనకి అప్పకి తెల్లారి 4 గంటలకు తీసుకొస్తాడు. ఓహో, పంపించేసావా? పంపించేసిలే. ఎవరు పైపు వాకిట్లో పెట్టుకో. వాకిట్లో ఎవరికి దాంట్లో దింపు. పైపులో ఒత్తి ఉంటది, పైకి తీసుకో. మనమే తీసుకోవాలా? దాని మీద కూర్చో. మనమే కూకోవాలా? ఒత్తి గిల్లుకో. మనమే గెలుకోవాలా? తీసుకుంటూ దాని సంగతి పడుచుకోవాలి. అటు వదిలి కిందకి. నీ జీవితంలో ఎదురు పక్క పైకి చూసిట్ట అంటదే. నీ జీవితంలో ఎదురు పక్క రాదు. ఓహో,